హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్. ఈ రోజు నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ, ప్రైస్ అంతా కూడా నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తాను వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ప్రోడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మన ఛానల్లో వచ్చే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇదైతే నేను తీసుకున్న ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది టోట్ బ్యాగ్ లాగా వస్తుంది అండ్ దీని మెటీరియల్ అయితే కంప్లీట్లీ జూట్ వస్తుంది. సో దీని ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇదే కాకుండా దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యాగ్ అయితే ఓన్లీ 1 కంపార్ట్మెంటే ఇచ్చారనమాట. బట్ ఇది చాలా స్పేషియస్ గా ఉంది. సో మనం చాలా థింగ్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ లోపల మళ్ళీ 2 చిన్న కంపార్ట్మెంట్స్ ఇచ్చారనమాట. అండ్ వీటిలో అయితే ఏమైనా చిన్న థింగ్స్ ని పెట్టుకోవచ్చు, లైక్ ఫోన్, చేంజ్, ఏదైనా చిన్న వ్యాలెట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాగ్ లోపల ఇచ్చిన క్లాత్ కూడా స్మూత్ గానే ఉంది, రఫ్ గా అయితే ఏమీ లేదు. బ్యాగ్ అయితే స్పేషియస్ గానే ఉంది కాబట్టి సో మనం చాలా థింగ్స్ ని క్యారీ చేయొచ్చు, లైక్ వాటర్ బాటిల్, క్యారేజ్ ఇలాంటివి క్యారీ చేయొచ్చు అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా మంచిగానే యూజ్ అవుతుంది. బట్ ఈ టోట్ బ్యాగ్ లో ఏంటి అంటే బయట ఈ మెటీరియల్ అంతా కూడా రఫ్ గా ఉందన్నమాట. బ్యాగ్ లోపల మెటీరియల్ అంతా స్మూత్ గా ఉంది, కానీ బయట ఈ జూట్ మెటీరియల్ అంతా చాలా రఫ్ గా ఉంది. అదర్వైజ్ బ్యాగ్ అంతా కూడా బాగుంది. నేనైతే ఈ బ్యాగ్ ని 260 రూపీస్కి పర్చేస్ చేశాను. ఈ జూట్ బ్యాగ్ లో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చి మెరూన్ కలర్ లో ఉంటుంది. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చున్నారనమాట. హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ కూడా బాగా స్మూత్ గా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక కంపార్ట్మెంట్ ఇచ్చున్నారనమాట. ఇది మరి పెద్దది కాదు, కానీ మీడియం గా ఉంది. ఏవైనా చిన్న థింగ్స్ ని క్యారీ చేయొచ్చు. అండ్ ఇందులో మెయిన్ గా 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారనమాట. కంపార్ట్మెంట్స్ అనేవి మరీ స్పేషియస్ గా కాకపోయినా కొంచెం బాగానే ప్లేస్ ఉందన్నమాట. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ లోపల మెటీరియల్ వచ్చి నార్మల్ గా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటుంది కదా, సో ఆ మెటీరియలే ఉంది. ఈ సెకండ్ కంపార్ట్మెంట్ లో ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, మళ్ళీ చాలా చిన్నదన్నమాట. దీంట్లో ఎక్కువ థింగ్స్ ఏం పెట్టుకోలేము, జస్ట్ ఒక ఫోన్ లేదా ఏదైనా చేంజ్ పెట్టుకోవచ్చు అంతే. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మళ్ళీ ఒక చిన్న కంపార్ట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటు సైడ్స్ కూడా చిన్న కంపార్ట్మెంట్స్ ఇచ్చారనమాట. ఈ సైడ్ కంపార్ట్మెంట్స్ లో అయితే పెద్దగా స్పేస్ ఏమీ లేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ వచ్చి PU లెదర్ అనమాట. ఓవరాల్ గా హ్యాండ్ బ్యాగ్ అయితే బాగుంది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే 210 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను పిస్తా గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. దీనికైతే ఇలా ఎక్స్ట్రా ఒక బెల్ట్ ఇచ్చారనమాట, లైక్ స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవడానికి అనుకుంటాను. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే స్లింగ్ బ్యాగ్ లాగా అంతగా బాగోదనిపిస్తుంది. దీనికి స్టార్టింగ్ లోనే కీ చైన్ లాగా ఒక పాంపామ్ ఇచ్చారు. ఈ హ్యాండ్ బ్యాగ్ మీద ప్యాటర్న్ లో ఒక డిజైన్ లాగా ఇచ్చున్నారు కదా, సో అది కూడా బాగుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ కి 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారనమాట. బట్ నాకైతే కొంచెం చిన్నగానే అనిపించాయి అవి, అంత స్పేషియస్ గా అయితే ఏం లేవు. బ్యాక్ సైడ్ ఒక చిన్న కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా హ్యాండ్ బ్యాగ్స్ కి బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ కూడా PU లెదరే అనమాట. దీనికి ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారు కదా, సో దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఇలా సైడ్స్ రింగ్స్ లాగా ఇచ్చారు. ఓవరాల్ గా హ్యాండ్ బ్యాగ్ అయితే బాగుంది, బట్ మరీ అంత స్పేషియస్ గా లేదు అంతే. ఇదైతే 260 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఈ పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని మీద ఇచ్చిన డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందనిపించింది. దీనికి కూడా స్టార్టింగ్ లో ఇలా పాంపామ్ ఇచ్చున్నారు. ఇందులో కూడా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే పెద్ద స్పేషియస్ గా లేదు, చాలా చిన్నదనే చెప్పుకోవాలి. చూడ్డానికి బాగుంది, బట్ స్పేషియస్ గా అయితే లేదు. చాలా లిమిటెడ్ థింగ్స్ నే మనం క్యారీ చేయగలుగుతాం. ఇందులో కూడా ఒక ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారనమాట, లైక్ స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేయడానికి అనుకుంటాను. బట్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి స్లింగ్ బ్యాగ్స్ లాగా అంతగా బాగోవేమో. ఈ హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ కూడా PU లెదరే అనమాట. సో ఓవరాల్ గా హ్యాండ్ బ్యాగ్ అయితే క్యూట్ గా బాగుంది, బట్ ఎక్కువ స్పేషియస్ అయితే కాదు. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే 260 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. ఇదైతే ఈ కలెక్షన్ లో లాస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పటి వరకు చూపించిన హ్యాండ్ బ్యాగ్స్ కన్నా కూడా. ఈ హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ వచ్చి సింథటిక్ లెదర్ అనమాట. చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్ గా ఇక్కడ చూడడానికి ఇది చిన్నదిగా అనిపిస్తుంది కదా, బట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఈ బ్యాగ్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, చెప్పాలంటే చాలా బాగుందన్నమాట. ఓపెన్ చేయడానికి ఇలా బటన్స్ ఇచ్చున్నారనమాట. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. స్పేషియస్ గానే కాదు, యాక్చువల్ గా హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మీరు ఫీడింగ్ మామ్స్ అయినా సరే మీ బేబీకి సంబంధించి చాలా థింగ్స్ ని క్యారీ చేయొచ్చు ఇందులో, అంత స్పేషియస్ గా ఉందన్నమాట. ఇందాక చిన్నదిగా ఉన్నింది కదా ఈ హ్యాండ్ బ్యాగ్, ఇప్పుడు ఈ 2 కంపార్ట్మెంట్స్ జిప్స్ వేసిన తర్వాత చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంటుందో.
ఇప్పుడు కొంచెం పెద్దదిగా ఉంది కదా, సో దీన్ని 2-in-1 గా యూజ్ చేయొచ్చు అనమాట. తక్కువ థింగ్స్ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా బటన్స్ యూజ్ చేసి క్లోజ్ చేసుకున్నారు అంటే చిన్నదిగా ఉంటుంది. లేదు ఎక్కువ థింగ్స్ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు జిప్స్ యూజ్ చేశారు అంటే హ్యాండ్ బ్యాగ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓవరాల్ గా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగా స్పేషియస్ గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ 300 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ లో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.